రామ్ రామన్ అందరికి మేము పోతున్నాం గోవాకి. బయట ఫుడ్ తింటే బాగుంటదని గిన్నెలు అయితే వేసుకోబోతున్నాము వంట చేసుకొని తినేకి. హైదరాబాద్ టు గోవా అయితే వెళ్తున్నాం. మన గోవాకు పోదామని ఒక గ్రూప్ వేసుకొని నెలల తరబడి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు సక్సెస్ అయింది. అది కూడా మేము అనుకున్నంత మంది కాదు, మేము 12 మంది అనుకున్నాము. 2 ఎర్టిగా బండ్లు తీసుకొని పోదాం అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే 7 మెంబర్స్ సక్సెస్ అయినాం. మిగతా మెంబర్స్ అయితే నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని వీలు కాలేక రాలేకపోయారు. దీంట్లో ట్విస్ట్ ఏందన్నా అంటే గోవాకు పోదామని గ్రూప్ క్రియేట్ చేసి రానోని కూడా ఒప్పించి మెప్పించి లేనిపోని ఆశలు పెట్టి ఆఖరికి ఆయన్నే హ్యాండ్ ఇచ్చిండు. ఆయన్నే రాలేదు. గట్లుంటది మనోళ్ళతోని, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే నమ్మించి గొంతుకొస్తారు. ఏదైతే అదైతదని మేమైతే వెనకడుగు వేయలేదు. శంషాబాద్ దగ్గర శాతంరాయిలో గ్యాస్ నింపుకొని సీదా మహబూబ్ నగర్ అన్నపూర్ణ మిస్ దగ్గరికి అయితే వచ్చేసాము తిన్నికి. ఇక్కడ దాల్ రైస్ తోటి దంచి తిని దిల్ ఖుష్ అయింది. ఇక్కడ కడుపు నిండగా తిన్నాక బేఫికర్న బయలుదేరినాము. దాల్ రైస్ అయితే ఏకదమ్న ఉంది కాక. మళ్ళీ సీదా దేవరకద్ర రూట్ అయితే తీసుకున్నాము. దేవరకద్రకు టచ్ కాక ముందే మన్నేం కొండ వస్తది. అక్కడ వెలిసిన స్వామి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ వేడుకొండల వెంకన్న స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటుంటారు. ముందల దేవరకద్రలో బండి ఆపేసి వంట సామాన్లు తీసుకొచ్చినాం కదా, దానికి సరిపోయే సరుకులు అయితే తీసుకుంటున్నాము. మేమైతే ఒకటి అనుకున్నాము, వెజ్ కర్రీ అయితే చేయనీకి రాదు మనకి, ఎలాగో మొత్తం నాన్ వెజ్ చేద్దాం, మసాలాలు మస్తు తీసుకుంటారా అని చెప్పేసినాను. మేము కూడా కొన్ని సామాన్లు తీసుకున్నాము, షాంపూలు సబ్బులు. మళ్ళీ గీ నుంచి పత్త లేకుండా పరారైనాం. కృష్ణా నది క్రాస్ అయి కర్ణాటక బార్డర్ లో అయితే పడ్డాము. కర్ణాటక పోలీసులు బార్డర్ దగ్గర బందోబస్తుకున్నారు. ఇక్కడ అయితే డ్రైవర్ డ్రెస్ లేదని 100 రూపాయలు అయితే ఇచ్చి వచ్చాము. ఇంకోటి ఇక్కడ పోలీసులు పర్మిట్ ఉందా అని అడిగినరు. మేము కూడా బాజాప్తుగా ఆల్ ఇండియా పర్మిట్ ఉందని చెప్పేశాము. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది, ఇది తర్వాత చెప్తాను. మేమైతే గ్యాస్ కోసం రైచూరులో ఆగినాము. కూసోని కాలు చేతులు బిగ్గర్ అయినాయి. గందుకే మా వాళ్ళందరూ వామప్లు చేస్తున్నారు. ఒకడైతే ఏకంగా డాన్సులు చేస్తున్నాడు కోతిలాగా. కర్ణాటక బార్డర్ ది మ్యాటర్ చెప్తా అని చెప్పినా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గోవాకు పోయేది ఫస్ట్ టైం. అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఉంది కదా, మనం ఏం కట్టేది అవసరం లేదు అనుకున్నాం. బోర్డర్ దగ్గర అక్కడే పప్పులో కాలు పెట్టినాము. ఈ మ్యాటర్ మాకు గోవా బోర్డర్ దగ్గర తెలిసింది. బండికి ఆల్ ఇండియా పర్మిట్ ఉంటది బోర్డర్ కి, కానీ ట్యాక్స్ ఉంటదంట. ట్యాక్స్ అయితే కంపల్సరీ కట్టాలంట. అది మాకు తెలియక మేము కట్టలేదు. కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసేసినాము, గోవాలోకి ఇరికినాము. ఈడ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసినాము. మీరు అలా చేయకండి, ట్యాక్సులు కట్టిపోండి. మేము తెలియక చేసినాము. ఇంకోటి మేము వండుకోనికి గ్యాస్ సిలిండర్ తీసుకుపోయినాం కదా, దానికి కూడా ఈ చలాన్ వేసిండ్రు వాళ్ళు. 1000 రూపాయల వరకు ఫైన్ వేసిండ్రు మాకు. సిలిండర్ కూడా పర్మిషన్ ఉంటదంట, ఖచ్చితంగా తీసుకొని పోవాలి. ఇంకోటి కాకి డ్రెస్ అయితే కంపల్సరీ తీసుకోపోవాలి భయ, లేకుంటే వాళ్ళు ఫైన్ల మీద ఫైన్లు వేస్తారు. తస్మా జాగ్రత్త. నైట్ అంతా మొత్తం కర్ణాటక జర్నీ జరిగింది. నైట్ 2 గంటలకు కూడా కర్ణాటక పోలీసులు ఆపి వాళ్ళు కూడా డ్రైవింగ్ డ్రెస్ ఏడుందని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళకు కూడా అంతో ఇంతో ఇచ్చి మేము అడికెళ్ళి బయలుదేరినాము. అందుకే డ్రైవింగ్ డ్రెస్ కంపల్సరీ తీసుకోపోయినా. ఇంకోటి కర్ణాటకలో రోడ్ల మీద బండ్లాపనియ్యరు పోలీసులు. కర్ణాటకలో మార్నింగ్ వచ్చేసి దాబా అంటే దాబా దగ్గరకు వచ్చి ఆపినాం బండి. దబా మొఖాలు కడిగి ఇంత చాయ్ తాగి గీడి నుంచి మళ్ళా బయలుదేరినాము. అందరికి మండుతున్నట్టుందని ఈడైతే కూరగాయలు తీసుకుంటాము. గీడికెళ్ళి మళ్ళా చక్కగా గుసాయిస్తే గోకర్ణ బీచ్ దగ్గరికి అయితే పోతున్నాము. అదేంది భయ్యా గోవా చెప్పేసి గోకర్ణకు పోతున్నారు అని చెప్పొచ్చు మీరు. సముద్రం పక్కకు ఏ బీచ్ ఉందో అన్ని బీచ్లు విజిట్ అవుదాం అనుకున్నాం, కానీ మా వల్ల కాలేదన్నో. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఆకలితో చచ్చిపోతున్నాం అనుకోను. ఇంకో విషయం ఏంటంటే మేము ఇంకా కర్ణాటకలోనే ఉన్నామన్నా. లొకేషన్ చూస్తే ఖతర్నాక్ కత్తిలాగుందన్నా. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇడైతే పబ్లిక్ కూడా అంతలా ఏం లేరు, మామూలుగానే ఉన్నారు. నేనైతే సముద్రం ఒడ్డు మీదనే కూర్చున్నా, ఇక్కడ నుంచి చూస్తున్నా. మా వాళ్ళు అయితే లోపల పోయి మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. నేనైతే సముద్రం ఒడ్డు మీదనే కూర్చొని అలలను చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ఆకలిగా ఉంది కదా, అందుకోసం ఊకే కూర్చున్నా. ఆఖరికి ఇంకోసారి రాలేం కదా అని వాక్ చేసుకుంటా వచ్చిన పక్కకెళ్ళి గీడ నుంచి సిఎన్జి బంకు కాడికి అయితే సర్రన వచ్చేసినాము. గీడ తీరా చూస్తే మన హైదరాబాద్ లో సిఎన్జి ఎలా దొరకదో అలాగే గీడ కూడా అదే పంచాయతీ ఉంది. సిఎన్జి బండి రానికి కనీసం 1 గంట సేపు అన్నా పడుతుందని చెప్పిర్రు. గాలోపు వంట అన్నా చేసుకుందాం అనే ప్లానింగ్ తోటి పక్కకున్న ప్లేస్ లోకి అయితే వచ్చేసినాము. అందరం కలిసి తలా ఒక పని చేసినాము. ఒకడేమో లిఫ్ట్ అడిగి పత్తా లేకుండా పరారైండు చికెన్ తీసుకురానికి. మావాడు కూరగాయలు కటింగ్ చేసుకుని ఎండదంచుతుందని థమ్స్అప్ అయితే తాగుతున్నాం అందరము. గీడేమో అన్నం వండుతున్నాడు, గీడేమో చికెన్ తీసుకొచ్చిండు. ఏ పని చేయని బేవర్స్ గాడంటే గీడే. లవర్లతోటి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడు. ఏమన్నా పని చెప్పినామనుకో వానికి ఫోన్ పక్కకు పెడతాడు, బాజాపుగా పండుకుంటాడు. చూడండి పండుకున్నాడు. కడుపులు మోస్తుంది నాకు, ఇప్పుడు నాకు పని చెప్పకండి, నేను తిన్న తర్వాత ఏ పని చెప్పినా చేస్తా అని చెప్తాడు. మేము కూడా అయ్యో పాపం అనుకున్నాం, కానీ తిన్న తర్వాత వాడు కార్లో కూర్చుంటాడు కదా, తర్వాతనేమో నాకు వాంతికి వస్తుంది, నాకు తల తిరుగుతుంది, అది ఇది అని చెప్పిండు. గిలాంటోడు ప్రతి ఒక్క బ్యాచ్ లో ఉంటాడు. మీ బ్యాచ్ లో కూడా ఉన్నాడు కదా గిలాంటోడు, వాని పేరు కామెంట్ చేయండి. కొంచెం వండుకొని తిన్న తర్వాతనే కడుపులో ఆసరైంది. మేము వంట సామాన్లు ఎందుకు తీసుకొచ్చినామంటే కర్ణాటక గోవాలో మనం వంటలు తినలేము, అందుకోసమే మేము వంట సామాన్లు తీసుకొచ్చినాము. ఎందుకంటే మనం తెలంగాణలో ఉప్పు కారం ఎక్కువ తింటాం, అక్కడనేమో మొత్తం సప్పగా ఉంటది, గందుకే తీసుకొచ్చినాము. ఇంకోటి ఏంటంటే అమౌంట్ కూడా అంతో ఇంతో సేవ్ అవుతుంది, ఎందుకంటే హోటల్లో తింటే చినిగి చాట్ అవుతుంది కదా, అందుకోసమే మేమైతే సామాన్లు తీసుకొచ్చినాము. సామాన్లు అంటే మళ్ళీ వేరేది అనుకునే అయ్యా, గిన్నెలు చెంచాలు బాసన్ల సామాన్లు అంటున్నా.
గీడికెళ్ళి మళ్ళీ సర్రన వెళ్ళిపోతున్నాం గోవాకి, బాగా బీచ్ కాడికి. మొత్తానికి అయితే గోవా బార్డర్ క్రాస్ చేయడానికి కొంచెం సేపే పడుతుంది. గోవా బార్డర్ క్రాస్ చేసినాం. గోవాలో చాయ్ తాగుదామని గిడ ఆపినాము బండి. చెప్పినా కదా ముందే కర్ణాటక బార్డర్ దగ్గర గోవా గురించి. ఇప్పుడు మేము గోవా క్రాస్ చేసినాము బార్డర్ దగ్గర. అయితే మేము ఇక్కడ డిప్రెషన్ లా చాయ్ అయితే తాగుతున్నాము. యాక్చువల్ గా ఇక్కడ మందు తాగాలి, మేమైతే చాయ్ తాగుతున్నాం. గోవా బార్డర్ దగ్గర ట్యాక్స్ అయితే 818 రూపాయలు కట్టినాము. ఇంకోటి వండుకోనికి సిలిండర్ తెచ్చినాం కదా, దానికైతే 1000 రూపాయలు ఫైన్ వేసారు. అది ఫైన్ కాదు, లంచం తీసుకున్నారు వాళ్ళు 1000 రూపాయలు. ఇలాగో 1000 రూపాయలు తీసుకుంటున్నారు కదా, స్లిప్ ఇవ్వండి మళ్ళీ వేరే దగ్గర పట్టుకోకుండా అని చెప్పినాము మేము. వాళ్ళు దానికి 10,000 కడితేనే స్లిప్ ఇస్తాం, లేకుంటే కాదు ఇట్లనే పోవాలి మీరు అని చెప్పారు. ఏడ పట్టుకోరు పోండి అని చెప్పారు వాళ్ళైతే. మేము సరే అని చెప్పేసి సర్రన వచ్చేసినాము. ఈ కేబుల్ బ్రిడ్జ్ మన హైదరాబాద్ అనుకునేరు, ఇది గోవాలో ఉంది, చాలా పెద్దగానే ఉంది, మన హైదరాబాద్ కంటే పెద్దగానే ఉన్నట్టుంది ఇది. మేమైతే ఫైనలీ గోవాలో బాగా బీచ్ కి అయితే రీచ్ అయినాం కానీ రూమ్ లేదు ఫ్రెష్ అప్ గానికి. అందుకోసమే రూమ్ కోసం అని మావాడు పోతున్నాడు స్కూటీ మీద. 7 మెంబర్స్ ఉన్నామని ఆ స్కూటీ అతనికి చెప్తే ఆయన నా దగ్గర ఉంది రూమ్ అని తీసుకొని పోతున్నాడు మావానికి. ఫైనలీ రూమ్ అయితే బీచ్ కి దగ్గరనే దొరికింది మాకు. వంట అయితే రూమ్ లో చేసుకోవద్దని చెప్పిర్రు. పైన షెడ్ కనిపిస్తుంది కదా, షెడ్ కింద చేసుకోవచ్చు అని చెప్పిర్రు వాళ్ళైతే. సరే అని బేఫికర్ రూమ్ అయితే తీసుకున్నాము. గీడికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బీచ్ కి అయితే పోతున్నాము. నైట్ పూట అయితే లైటింగ్ అయితే కెవ్వు కేక ఉంది అనుకోండి. గోవాలో అందమైన అమ్మాయిలు ఉంటారు అని చెప్తుంటారు కదా, గీలేనేమో వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కానీ ఇక్కడ చూడనీకైతే లైటింగ్ అయితే ఖతర్నాక్ ఉంది కాక. ఇంకోటి బీచ్ పక్కనే బారు, దాంట్లోనేమో సౌండ్ సిస్టము, ఇంకా బాబా మామూలుగా లేదనుకోండి మొత్తము. సముద్ర తీరాన లైటింగ్ తో సోఫాలు, ఇక్కడ కూర్చొని తాగి ఎంజాయ్ చేస్తారు అనుకోరు అందరు. కానీ ఏం ఫీల్ ఉంది మామ ఈడ, మామూలుగా లేదనుకోండి. మనకేమో మంద అలవాటు లేదు, మనోడు వచ్చి ఈడ కూర్చొని తాగన్నా అని చెప్తున్నాడు. ఏ అలవాటు లేదన్నా అంటే మరి ఎందుకు వచ్చినవరా బై గోవా అని అంటాడేమో అనుకొని మా దోస్తు గాలందరూ కాడబడ్డారు. నేను దేవులాడుతున్న వాళ్ళకని చెప్పేసిన సముద్ర తీరాన చల్లటి గాలిలో చల్లటి కోకోకోలా తాగుతూ ఎంజాయ్ చేసిన. కానీ సముద్రానికి చూస్తే ఎంతో సైలెంట్ గా ఉంది. మూవీలా సునామీ వచ్చినట్టు వస్తే మా పరిస్థితి ఏంద్రయ్యా అనుకున్నా. ఐ లవ్ బాగా దగ్గర అయితే ఫోటోలు దిగినాము. సన్నటి ఉసుకేలో చిందులు వేసుకుంటా కబడ్డీ ఆడుతున్నారు పిల్లలైతే. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఒకరిని మించి ఒకరు వేస్తున్నారయ్యా. అంటే 2 డీజేలు ఒక దగ్గర ఉంటే కాంపిటీషన్ లో ఎట్లా ఇడుస్తారు సౌండ్, అట్లా ఇడుస్తున్నారు మన వాళ్ళు. దేతడి పోచమ్మ గుడి అనుకోండి. ఈ సముద్రం పేరేందో తెలుసా? అరేబియా సముద్రం అంటారు. ఈ పేరుని నేను చదువుకునేటప్పుడు నా క్లాస్ లో విన్నాను, నేను ఇప్పుడు రియల్ గా చూస్తున్నా. సముద్రం కొన మొత్తం కోటి కాంతులతో నిండి ఉన్నది. ఇంకా రూమ్ కి వెళ్ళి బుక్కడు బువ్వ తిని పండుకున్నాము. పొద్దుగానే లేచి గోవా డ్రెస్ అయితే వేసుకున్నాం. వీడు మావోడైతే సముద్ర అలలతోటి చెడ్డి ఎక్కడ కొట్టుకుపోతుందో అని బిగ్గర్ అయితే కట్టేసుకుంటున్నాడు. మొత్తానికి రెడీ మళ్ళా సముద్ర తీరాన పోతున్నాము అందరం కలిసి. నైట్ వ్యూ ఎలా ఉంది, మార్నింగ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి. నైట్ ఏమో లైట్లతోటి వెలిగిపోయింది, ఇప్పుడేమో గిట్లో ఉంది. ఇప్పుడు తినొస్తుందా లేకుంటే నైట్ తినొస్తుందా ఒకసారి కామెంట్ చేయండి గాయ్స్. లొకేషన్ ఎట్లా ఉందో. నైట్ అంతా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సౌండ్ సిస్టమ్ మొత్తం బంద్ అయిపోయింది. మేము జర పొద్దుగాలనే వచ్చినాము, ఊర్లో చెరువు కట్ట దగ్గరకు వచ్చినట్టు అనిపించింది మాకైతే. నేను మొత్తుకొని చెప్తే బాగుండదు, సముద్ర అలల సౌండ్ కూడా వినండి. ఇక్కడ సముద్రం లోపల ఉన్న పడవలు నైట్ నుంచి చూస్తున్నాను, అవి ఎక్కడనే ఉన్నాయి. సముద్రం కొనకైతే వస్తలేవు. కొనకు వస్తే ఫ్యాన్లు ఇట్లా భూమికి తగులుతుందేమో, అందుకోసమే వస్తలేవు అనుకుంటా. ఇక్కడ అందరూ కెమెరాలు పట్టుకొని ఉన్నారు కదా, వీలైతే ఒక ఫోటోకు 30 రూపాయలు అడుగుతారు. ఫోటో దింపి మన వాట్సాప్ నంబర్ కి ఫోటో అయితే పంపిస్తారు. మా వాళ్ళు కూడా దిగిండ్రు, కానీ ఒక ఫోటోకు 20 రూపాయలు చొప్పున మాట్లాడుకొని దిగిండ్రు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, నైట్ పూటనేమో లైటింగ్ తోటి చైర్ల మీద కూర్చొని తాగేది ఉంటది. డేలనేమో సముద్రంలో స్నానం చేసి ఇక్కడ వేస్తున్నారు కదా సోఫాలాగా చైర్లు, దీని మీద పండుకొని బీర్లు తాక్కుంటా రిలాక్స్ అవుతారు. ఇంకోటి ఏంది భయ్యా అంటే నైట్ ఒక సెటప్ ఉంటది, ఇది మార్నింగ్ ఒక సెటప్ ఉంటది. ఈ గోవాలో మా గోర్మాటి వాళ్ళు
చాలా మంది ఉన్నారు. నేనే పర్సన్ అయినా మా వాళ్ళు ఎందుకు ఇంత మంది ఉన్నారని. చిన్న చిన్నగా లైటింగ్ ఉంటవి, అవి అమ్మే కాడ నుంచి పడవలు డ్రైవింగ్ చేసే వరకు మా వాళ్ళే ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకోవాలి కదా పుట్టతిప్పల కోసం, గదే పని మనోళ్ళు చేస్తున్నారు ఈడ. ఇంకోటి ఈ గోవాలో టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి. ఈ బీచ్ దగ్గర తీసుకునే డ్రెస్ మీద కూడా టెంకాయ చెట్టు బొమ్మ ఉంటది. అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఉన్నట్లు లెక్క కదా. అయితే ఇక్కడ కొబ్బరి బొండం చాలా తక్కువ ప్రైస్ కే ఇవ్వాలి కదా. ఒక్క కొబ్బరి బొండం 50 రూపాయలంట. కొబ్బరి బొండం రేట్ల విషయంలో అయితే తగ్గేదేలే అన్నట్టు ఉంది. ఈడ మా వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వస్తారు అంటే పార్ట్నర్ మూవీలో గోవిందా సల్మాన్ ఖాన్ హీరో ఇద్దరు వస్తారు కదా, అట్లా వస్తున్నారు వీళ్ళు. మేము వచ్చి 2 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు రష్యన్ బ్యూటీస్ కనిపించలేదు గురు. వాళ్ళ కోసం వెతుకుతున్నాం సముద్రం తీరం మొత్తం. ఈడ దొరికిరు గురు. ఐ లవ్ గోవా దగ్గర ఈడ ఉన్నారు అందరూ. మేమేమో కొనకు దేవులాడితే ఈడ దొరుకుతారు గురు వీళ్ళు. వీళ్ళేమో మధ్యలో ఉన్నారు. ఐ లవ్ గోవా అని ఉంటది కదా, ఈడ ఉన్నారు చూడండి వీళ్ళు. నిజం చెప్పాలంటే వీళ్ళు వీడియోల ఫోటోలనే బాగుంటారు గురు. లైవ్ చూసిరనుకో సచ్చిన్రే అనుకోండి, అసలు ఎట్లా ఉంటారో తెలుసా గురు వీళ్ళు. ముసలోళ్ళకు ముఖం మీద ముడతలు ఎట్లా పడతాయో బాడీ మొత్తం అట్లా ముడతలు పడ్డాయి గురు వీళ్ళవి. వీళ్ళకంటే మన ఇండియన్ అమ్మాయిలే బెటర్ గురు. గీ బిక్నీల మీద, చెడ్డీల మీద, మిడ్డీల మీద చూసి టెంప్ట్ అయ్యి ఏదన్నా చేసేవి గురు. గోవాకు పోయేటప్పుడు మా దోస్తు గారికి చెప్పింటి, అరే మావా నేను గోవాకు పోతున్నారా అని. వాడు కూడా పదే రుద్ది పంపిండు, అరే మావా మందు ఎంత తాగుతావో తాగు, ఎంత తింటావో తిను, కానీ అమ్మాయిల జోలికి అయితే పోకరా అని చెప్పి తోలిండు. ఎందుకంటే అమ్మాయిల విషయంలో పెద్ద స్కామ్లు జరుగుతాయంట ఇక్కడ బ్రో. అందుకే గోవా వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండండి బ్రో. మాకైతే మధ్యాహ్నం అయ్యి మస్తు ఆకలిస్తుందని రూమ్కి వచ్చి వంట చేసుకొని మంచిగా రూమ్లో కూర్చొని యథార్థం తాగి తిన్నాం బ్రో. మనోళ్ళు సాయంత్రం వండుతాడని కొంచెం గ్రేవీ ఎక్కువ చేసిండ్రు, చికెన్ ఏమో తక్కువ ఉన్నది. ఏదో అడ్జస్ట్ అయినాం, ఎందుకంటే ఇది కూడా దొరకడం కష్టమే. అందుకోసమే తాగి మంచిగా తిని ఇంత మళ్ళా బీచ్ కాడికి అయితే వచ్చేసినాము. గీడ చూస్తే మిట్ట మధ్యాహ్నం పూట మొత్తం సముద్రం వెనక్కి పోయింది. అవి అమ్మ ఇప్పుడే కదరా గట్ల ఉండే గిట్ల పోయింది ఏంద్రా సముద్రం అని అనుకున్నాం మేమందరం కలిసి. అంటే షాక్ అయినాం అన్నట్టు మేము. మా వాళ్ళేమో ఒక అన్నకు వెతుకుతున్నారు. దేనికోసం అంటే వాటర్లో పోయి బెలూన్లో ఎగిరడం, లేకుంటే ఏదో ట్రిక్కింగ్లు, ఆ పడవలు బైకులు నడపడం అవి ఉంటాయి కదా, అది ప్యాకేజ్ ఉంటుంది. అది ఇక్కడ ఈ ప్యాకేజ్ నేను తక్కువలో తీసుకుపోతా బాబా అని చెప్పిండు ఆయన కోసం అని దేవులాడుతున్నాం మేము. ఒక్క మనిషికి 1400 రూపాయలు అని చెప్పిండు ఈయన. వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ చెప్తున్నారు, అందుకోసం ఆయనకు దేవులాడుతున్నాం మేము. ఆఖరికి ఆయన దొరికిండు, ఏదో బుగ్గలో కూర్చోబెట్టిండు, ఇంకా పడవకు దీన్ని కట్టిండు, ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళిండు. ఏడ ఎగిరి సముద్రంలో పడి చత్తను అని నాకైతే చాలా భయం వేసింది. పిచ్చలు మాత్రం ప్యాక్ అయినాయి అనుకోండి. ఆ పడవని లేచి దూకుతుంది, ఇంకా నేను దూకకపోవడం ఏందనుకున్నా నేనైతే. ఈ ప్యాకేజ్లో 5 గేమ్స్ ఉంటాయంట. 5 గేమ్స్లో ఒక గేమ్ అయితే అయిపోయింది. ఆ గుంజుడు చూసిరు కదా గదే. ఇది పడవలో పోతున్నాం కదా, ఇది సెకండ్ గేమ్ అన్నట్టు. ఈ పడవ కొంచెం సముద్రం లోపలికి తీసుకుపోతుంది. లోపలికి ఎలా పోతుంటే అలా ఎంజాయ్ అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇంకో పడవ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఈడ ఇంకో పడవ నుంచి ఇంకో పడవలో ఎక్కాలంటే మన హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఎక్కుతాం కదా, గట్లా అనిపించింది. ఏడ కింద పడతామో అని అనిపించింది, కానీ సేఫ్గా అయితే మేమైతే లోపలికి ఎక్కినాము. గీడ ఏం చేయనీకి వచ్చిరా అంటే మాత్రం ఎంజాయ్ చేయనీకి వచ్చిరా అంట. ఎట్లా బాయ్ అంటే గిట్లా బాయ్. బుగ్గలు ఉంటాయి కదా, దాంట్లో ఎగిరినాను. గులాబ్ జాములు గలగల ఆడిపోయినాయి రా. షాక్ అయ్యారా, ఈడేంది మళ్ళీ వస్తున్నాని. గట్లే ఉంటుంది ఇక ట్రిక్కులు. 30 సెకండ్ల కంటే మించిపోం మనం గాల్లో, మళ్ళీ దింపుతారు. గట్ల ఉంటుంది వీళ్ళది. ఎంజాయ్ కూడా అంత ఏం అనిపించలే. గీడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే బయటికి వెళ్ళినాము. గీడ అయితే ఇంకా బైక్ ఎక్కుతున్నాను, ఇంకా బైక్ అన్నా నడపనిస్తారేమో అనుకున్నా, కానీ ఇంకా అది కూడా గతి లేదబ్బా. వాళ్ళే నడుపుతారు. మన చిన్నపిల్లలకి ఎట్లా కూర్చోబెట్టుకొని పోతారో అట్లా కూర్చోబెట్టుకొని ఇట్లా ఒక రౌండ్ 30 సెకండ్ల తిప్పుకొని వచ్చేస్తాడు. ఇంకా గంతే, ఇంకా అయిపోయాయిగో చూడండి. ఇంక అట్లా ఉంటుంది. అంత ఎంజాయ్ ఏం అనిపించదబ్బా. మనకు బైక్ ఇవ్వాలి, లేకుంటే ఇట్లా టైమింగ్ కూడా ఒక 2 మినిట్స్ అన్నా ఇస్తే బాగుంటుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. నేనైతే అలలతోటి కొట్టుకొని పోతున్నా, ఇంకా దిగనీకి శాత కాక.
మొత్తం 5 గేమ్స్ చెప్పాను కదా, దాంట్లో 4 కంప్లీట్ అయిపోయింది. ఇంకో గేమ్ ఎందుకు ఆడలేదు మేమంటే, అది అరటి పండుతోటి ఏదో ఉంటుంది, అది దాని మీద ఇంకా కూర్చొని పోదాం అనుకుంటే అది అప్పుడే పంక్చర్ అయిపోయింది. దాంట్లో వాటర్ పోతుందని దాన్ని బయటికి తీసేసిర్రు. ఇంకా తర్వాత మేము కూడా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకా దాని అమౌంట్ ఏదో వాళ్ళు తిరిగి ఇచ్చేసిర్రు. గదే అమౌంట్ తోటి గాడిని చాయ్ అతను వచ్చిండు. ఆడ చాయ్ తీసుకొని బీచ్లో హాయిగా తాగి ఇంతసేపు మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ గీడ్ నుంచి రూమ్కి అయితే వచ్చేసినాము. బాగా బీచ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గీడ్ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందుకోసం మొత్తం చదువుకుంటున్నాం సామాన్ మొత్తం రూమ్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఏడికి పోతున్నాం అన్న అంటే లైట్ హౌస్ దగ్గరికి అయితే పోతున్నాము. తర్వాత చర్చి దగ్గరికి పోతున్నాము. తర్వాత దూద్ సాగర్కి వెళ్తున్నాము. ఇవి 3 వేరే లాగ్స్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.